ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే సార్. పాపిరెడ్డి గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. ఇక మళ్ళీ కొత్తగా ఆయన చెప్పింది వారు చెప్పింది మళ్ళీ నేను చెప్పడం బాగుండదు కనుక పూర్తిగా ఏకీభవిస్తున్నాం. రైట్. కాబట్టి న్యాయవాదిగా కొన్ని విషయాలు నాకు సందేహాలు ఉన్నాయి, వాటి గురించి కూడా ప్రస్తావిస్తారు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకనాడు కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కొంతవరకు ఒక ప్రణాళిక ప్రకారం పోతున్నారు. నిజంగా చెప్పాలని నిన్న మనం గ్లోబల్ సమ్మిట్ ఎల్లుండి మన 88-9 తేదీలు దాని జరగడానికి రకంగా ఒక మంచి ప్రణాళికతో ముందుకు వచ్చారు. అంటే మనకు ప్యూరు రేర్ అనే దాంతో వచ్చారు. అది కూడా మాట్లాడుకోవడం, ఎందుకంటే ఒళ్ళు తిరగడం కాకుండా తిరిగే దానిలో న్యాయవాదిగా లీగల్ గా వచ్చే సమస్య చెప్తాను నేను. ఇప్పుడు మనకు రాష్ట్రంలో 1.67 లక్షల మంది ఓటర్లుగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఓటు వేయబోతున్నారు. అంటే ఉన్న 3 కోట్ల మందిలో దాదాపు 55% ఓటర్లు ఇవాళ పాల్గొంటున్నారు. అంటే సగం కంటే ఎక్కువ, ఒక మినీ సార్వత్రిక ఎన్నికలాగా వచ్చింది. ఈ దశలో మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్ లేదని తిరిగితే మరి ప్రభుత్వం ఎట్లా అనుమతిస్తుంది? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారో అడుగుతున్నారు. తిరగడం తప్పుగా, ఎందుకంటే పార్టీ పరంగా జరిగే ఎలక్షన్స్ కాకపోవచ్చు. కానీ ఒక వంక సగం కంటే ఓటర్లు ఎక్కువ మంది పాల్గొంటున్నప్పుడు ఇది మరి లీగల్ గా ఎట్లా జరుగుతుంది? ఎవరైనా కోర్టుకు పోతారా, లేకుంటే ఇప్పుడే మొదలైంది వాళ్ళే మొదలైంది కనుక మరి ఏమవుతుంది అనేది తెలియదు. కనుక దీని మీద ఒక మొన్నటి దాకా ఇందిరమ్మ చీరలు కూడా పక్కన 9వ తారీఖు దాకా బస్తామని మొదలు అయిపోయినాయా లేవా? అందుకని గతంలో రైతు బంధు వేస్తామంటే హరీష్ రావు మాట జారి రేపటి నుంచి టకటక డబ్బులు పడుతున్నాయంటే 2023 ఎన్నికలప్పుడు రైతు బంధు ఆపాడు. ఆనుకోయింది పథకం కూడా. ఇది ముందే ప్రకటించిన అంటే వీలేదు. ముందే ప్రకటించిన వెనక ప్రకటించిన ఒక ముఖ్యమంత్రి తిరగడం వేరు. ఏమంటున్నా అంటే మామూలుగా ఏదైనా సభలు పెట్టి వేరు, కానీ అది కాకుండా ఒక మన అభివృద్ధి పనులు ప్రారంభించడం అంటూ చూసిండ్రు. ఉదాహరణ మక్తలు పోతున్నాడు. మక్తలు చుట్టుపక్కల అంతా ఎలక్షన్ జరుగుతుంది, మక్తలు తప్ప మున్సిపాలిటీ తప్ప. మరి అటువంటి అప్పుడు మక్తల్ మున్సిపాలిటీ ప్రభావం గ్రామాల మీద పడతదా పడదా? మరి అధికారికంగా ఒక ముఖ్యమంత్రి పోయి ఈ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తే ఆ ప్రభావం పడతదా పడదా అంటున్నా. అదైతే నేనైతే లీగల్ గా అభ్యంతరకరం. ఎలక్షన్ కమిషన్ చేతులు కూర్చుంటే మనం ఏం చేయలేం, కానీ ఎలక్షన్ కమిషన్ కూడా కుటుంబం అంటే పండుగ అంటుంది. చూస్తున్నాం కదా, రిజర్వేషన్ ఎంత దుర్మార్గంగా జరుగుతుంటే, రిజర్వేషన్ అంటే ఎక్కడ మనిషి లేకుండా ఆడ మొత్తం రిజర్వేషన్ ఇస్తుంటే కొన్ని దాదాపు 50 గ్రామ పంచాయతీలలో ఏది కనీసం ఆ రిజర్వేషన్ సంబంధించిన సర్పంచులు లేరు. 50 కాదు, దాదాపు 150 దాకా వచ్చినాయి. ఇప్పుడు లెక్క చూస్తే మంచిర్యాల జిల్లాలో 35 మంది సర్పంచులు ఎన్నిక అవుతలేరు. అక్కడ ఆ రిజర్వేషన్ సంబంధించిన వ్యక్తే లేడు. అక్కడ ఎట్లా చేసినట్టు? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? కోర్టులు మాత్రం ఒక 4-5 ఓటర్లు స్టే విధించినాయి. ఇట్లా రిజర్వేషన్ వాటిలో ఒక్క ఓటర్ లేకుండా రిజర్వేషన్ ఎట్లా అయింది? ప్రభుత్వం పంపిన దాన్ని దూడు బసవన్ని లాగా వీళ్ళు ఆమోదించడమైంది, అక్కడ ఎవరు లేకుండా ఎన్నికలు ఆగిపోవడం అయింది చూస్తున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎవరిని తీసుకొచ్చారు లేదు కాబట్టి ఇదంతా అభ్యంతరకరం అంటున్నాను. నేను రేవంత్ రెడ్డి వ్యతిరేకం కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు. ఇంతకుముందు పాపిరెడ్డి గారు అన్నట్టు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే ఓట్లు వేరే స్థానిక ప్రభుత్వాల మధ్య వస్తుంది. కానీ కొన్నిసార్లు చుక్కెదురు అవుతుంది కూడా. చాలా సార్లు బీజేపీ అధికారంలో రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిన సందర్భాలు స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్ కూడా చాలా సార్లు స్థానిక ప్రభుత్వాలు దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. అట్లానే ఏం లేదు. కనుక నేనేమంటా అంటే మనకు అవరోధాలు అవకాశాలు ఎట్లా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవకాశాలు ఏమో అధికారంలో ఉండడం, దాని తర్వాత పథకాలు కొన్ని దాకా అమలు చేయడం, ఇంకా అమలు చేయకపోవడం రెండు ఉన్నాయి. వెలుగుండేది రెండు ఉన్నాయి. కానీ వాళ్ళ బీసీలు తిరగబడుతున్నారు కదా. బీసీలు ఏమంటున్నారు? మొన్నటి దాకా రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసింది, ఇప్పుడేమో శోభాయాత్ర చేస్తున్నారు. చూస్తున్నాం. అంటే వాళ్ళు కుటుంబం అంటే పండుగ కానీ వాళ్ళు మొన్నటి దాకా సాధ్యం కాదు నేను పాపిరెడ్డి గారు మొత్తుకున్నాం కూడా, కోర్టు పరంగా సాధ్యం కాదు, ఇది ఎట్లా ఇస్తారో తెలియదు అన్నాం. అదే జరిగింది కదా. చివరికి ఎక్కడికి వచ్చినాం? కొండంత రాగాన్ని నుంచి మళ్ళీ అక్కడికే వచ్చినాం, మొదటికే వచ్చినాం. పంచాయతీల్లో అంటే పార్టీ టికెట్లు లేవు, కరెక్టే. కానీ రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఇస్తామని మళ్ళీ హామీ ఇస్తున్నారు. ఇప్పుడు పంచాయతీలలో 23% కూడా రిజర్వేషన్ దక్కలేదు. చాలా పంచాయతీలు జరగడానికి కాంగ్రెస్ వాళ్ళకు కారణం కూడా సరిగ్గా చెప్పొస్తలేదు అంటున్నాను. లక్ష్మణ గారు లీగల్ గా ఏంటంటే గతంలో కేసీఆర్ గారు 2019లో ఎలక్షన్ జరిపినప్పుడు 2019లో రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నారు. దానివల్ల ఏమైంది? అన్ని జిల్లాల్లో సమానంగా రిజర్వేషన్ గందరగోళం అప్పుడు కూడా జరిగింది, కాదట్లేదు. కానీ ఇంత గందరగోళం జరగలేదు. ఇప్పుడు ఏం చేశారంటే డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్లస్ అంటే రామోహన్ గారు మీతో ఏకీభవిస్తూనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, రేవంత్ సర్కార్ ఉందో, ఈ యొక్క తప్పు మొత్తాన్ని బీజేపీ బీఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం అయితే చేసింది. ప్రజల్లో కూడా యాక్సెప్టబిలిటీ సెన్స్ ఎక్కువగా ఉన్నట్టుగా కూడా కనబడుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు మీరన్నట్టు ఎడ్యుకేటెడ్ పీపుల్ వరకు కొంతవరకు ఓకే, నాయకుల వరకు లోపల గ్రామాల్లో కొంచెం ఇప్పటికీ కూడా నిరక్షరాస్యత శాతం ఉన్నవాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ట్రై చేస్తుంది, కానీ బీఆర్ఎస్ బీజేపీ అడ్డుపడుతుంది అనుకునే వాళ్ళు లేకపోలేదంటారా? బీఆర్ఎస్ ఇక్కడ అడ్డుపడి చెప్పండి. నేను అలా ప్రజలు అలా అనుకునే ఉద్దేశం ఉందా అంటున్నా. అందుకని మీరు అంటున్నారు కానీ చెప్తున్నా. బీజేపీ అడ్డుపడ్డది అంటే ఒప్పుకుంటా, ఎందుకంటే ఇక్కడ మద్దతు ఇచ్చింది
అక్కడ పోయేమో సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఉదాహరణ కృష్ణారెడ్డి గారు నేను వరంగల్ మాట్లాడుతూ నేను 4-5 టీవీలో మాట్లాడి తప్పు అన్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ బీసీ రిజర్వేషన్లలో ముస్లిం బీసీలు హిందూ బీసీలు లేవు. ఆయన అర్థం చేసుకోవాలి. కేవలము జనాభా లెక్కలు చేసేటప్పుడు కులగణన చేసేటప్పుడు ఆ లెక్కలు వేరు చూపించు, అది తప్పు. యాక్చువల్ గా హిందూ బీసీలు 46% మంది, ముస్లిం బీసీలు 10% మంది చూపించారు. కానీ బిల్లులో ఎక్కడ లేదు. బిల్లులో ఎక్కడ కూడా పైకి పంపిన బిల్లులో ఎక్కడ ముస్లిం బీసీలు హిందూ బీసీలను విడదీసి లేదు. రెండోది ఇప్పుడు కూడా ఎలక్షన్లలో బాబురెడ్డి గారు బాగా తెలుసు. ఏమంటానంటే దూదేకులోళ్ళు పక్కీళ్ళు వాళ్ళందరూ ఆల్రెడీ బీసీలకు వస్తారు. అప్పుడు వచ్చింది ఇప్పుడు వస్తారంట. కొత్తగా వచ్చింది కొత్తగా వాళ్ళ రిజర్వేషన్ వేరే కేటాయించడం లేదు. రెండోది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా వర్గీకరణ జరగలేదు. బిల్లు పాస్ అయింది కానీ మన దగ్గర ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో ఎస్సీ అంటే అన్ని వర్గాలు వస్తాయి. అక్కడ ఏబిసిడి లేదు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో అక్కడ ఫలానా వర్గానికి ఇంత అని ఎక్కడ లేదు. రెండోది ఎస్టీలో కూడా అంతే, వర్గీకరణ లేదు. ఎస్టీలో కూడా ఇప్పుడు పంచాయతీల్లో అందరు ఎస్టీలే, లంబడోలు ఎస్టీలే, సంతానులు ఎస్టీలే, గోండులు ఎస్టీలే. వాళ్ళ మధ్య ఉన్నది ఇది కూడా వర్గీకరణ కావాలి. కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అది మాత్రం జరుగుతుంది. ఇంకోటి ఏమందంటే కేసులు పడ్డాయి. ఎస్సీ ఎస్టీలకేమో 2011 లెక్కలు ఎంత ఇస్తున్నారు, ప్రకారం రిజర్వేషన్ ఇచ్చారు. వీళ్ళకేమో బీసీలకు 2024 లెక్కలు ఎట్లా ఒప్పుకుంటామని కేసులు ఆల్రెడీ ఉన్నాయి. 9వ జీవో నెంబర్ మీద కేసు ఉన్నది, అక్కడ నడుస్తున్నది. ఎక్కడే కోర్టు అయితే ఆపలేదు. కానీ నేను 2 అభ్యంతరాలు అంటున్నా. ఒకటేమో బీసీలలో కూడా ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా 2019 లెక్కలు ఉన్నాయి మన లక్ష్మణ గారి దగ్గర. 2019లో సర్పంచ్ రిజర్వేషన్ 22.73, 23 కూడా లేదు. కానీ సర్పంచ్లు 46% మంది ఎన్నికయ్యారు. అంటే 23 అదనంగా ఎన్నికయ్యారు. వద్దన్న బీసీల చైతన్యం పెరిగి మేమెంతో మాకంత అన్నాక వద్దని ఎన్నికైంది. ఇప్పుడు వీళ్ళు రిజర్వేషన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా అంతమంది 50% ఎన్నికైతారంటుంది ఈసారి. అట్లాగే వార్డు మెంబర్లు కూడా 49% మంది ఎన్నికయ్యారు బీసీలు. ఏది జనరల్ సీట్ లో కూడా చేర్చారు. 50 లోపే కదా అప్పుడు కూడా, ఇప్పుడు కూడా 50% లోపే కదా. అప్పుడైనా ఇప్పుడైనా ఒక్క జడ్పీ చైర్మన్ మాత్రం ఒక్క సీట్ కూడా ఎక్కువ గెలవలేదు. ఎందుకంటే జడ్పీ చైర్మన్ అప్పుడు అంత సీట్లే కదా. 31లో 1.3 అన్నారు. 0.3% లెక్కకే రాదు కనుక 0.3 అంటే లెక్కకే రాదు. కానీ జడ్పీ చైర్మన్ విడిచిపెడితే ఎంపీటీసీలు బీసీలు ఎక్కువ మంది గెలిచారు. రిజర్వేషన్ కంటే కూడా 36% గెలిచారు ఎంపీటీసీలు. అట్లానే జడ్పీటీసీలు ఉన్నారు. జడ్పీటీసీ కూడా 23 రిజర్వేషన్ ఉంటే ఎక్కువ మంది గెలిచారు. అది కూడా 33% గెలిచారు. జడ్పీటీసీలు కూడా. అంటే వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏమో ఉన్న రిజర్వేషన్ కన్నా ఎక్కువ గెలిచారు. ఒక్క జడ్పీ చైర్మన్ మాత్రం